హలో అండి. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ విత్ పల్లీల చట్నీ తయారు చేశాను. ఇడ్లీలు అనేవి మెత్తగా రావాలంటే ఇడ్లీ రుబ్బు కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. నేను ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసేసుకొని కలుపుకొని పులియబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఇడ్లీ రుబ్బులో కొంచెం సరిపడా సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇడ్లీ రుబ్బు అనేది గట్టిగా కలుపుకుంటే ఇడ్లీలు అనేవి గట్టిగా రాయిల్లా వస్తాయండి. అలా అని పలచగా కలుపుకుంటే పతలాగా వచ్చేస్తాయి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఓసారి కడుక్కొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రుబ్బు వేసేసుకుంటే ఇడ్లీలు చక్కగా వచ్చేస్తాయండి. కొంతమంది ఇడ్లీ పాత్రకి ఆయిల్ కూడా రాసి ఇడ్లీ పెడతారు. ఆయిల్ రాయనవసరం లేదండి. ఓసారి కడుక్కొని వేసుకుంటే ఇడ్లీలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకున్న ఇడ్లీలను 10 to 13 మినిట్స్ ఉడికించుకుంటే అయిపోద్దండి. ఇడ్లీలు అనేవి చక్కగా ఉడికిపోతాయి, మెత్తగా కూడా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే. నేను యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.